Hello students, welcome to CSB IAS Academy. నేను శ్రవణ్ కుమార్ సాంబ్రాణి, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీ. రాబోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షని దృష్టిలో పెట్టుకొని CSB IAS అకాడమీ బాలలత మేడం గారి ఆధ్వర్యంలో అతి తక్కువ ప్రైస్లో మోస్ట్ ఎఫెక్టివ్ కోర్స్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. అంటే ఏదైతే కోర్స్ విచ్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్, ప్రస్తుతం ఒక క్లాసెస్ని, రివిజన్ క్లాసెస్ని, అట్ ద సేమ్ టైం టెస్ట్ సిరీస్తో పాటుగా మీకు ఈ కోర్స్ ద్వారా అందించడం జరుగుతుంది. 15 డేస్లో ఈ కోర్స్ని కంప్లీట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మీకు టెస్ట్ కూడా మీకు దీంట్లో పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా నేను ఎకానమీకి సంబంధించి 5 యూనిట్లు ఏవైతే ఉన్నాయో ఆ 5 యూనిట్లను కూడా సింప్లిఫై చేస్తూ ప్రతి యూనిట్ పైన కూడా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ని మీతో ఈ కోర్సులో భాగంగా కవర్ చేయడం జరుగుతుంది. దాన్ని మేము ఇంపాక్ట్ఫుల్ రివిజన్ ప్రోగ్రామ్గా డిజైన్ చేయడం జరిగింది. సో దీంట్లో నాతో పాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీ, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ అమ్మా, ఫస్ట్ పేపర్ కాదు, సెకండ్ పేపర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్. ఆ సెకండ్ పేపర్ని ఎస్ఎన్టీని మీకు డీల్ చేయడానికి భరత్ సత్తార్ సార్ మనతో ఉంటారు. అట్ ద సేమ్ టైం ఎకానమీ నేను డీల్ చేస్తాను. సో ఈ కోర్స్కి సంబంధించి ప్రత్యేకంగా ఎస్ఎన్టీకి సంబంధించి భరత్ సార్ కొన్ని ఇన్సైట్స్ మీతో షేర్ చేసుకుంటారు. ఫ్యూచర్లో అప్కమింగ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2ను ఉద్దేశించి మనం చూసినట్లయితే అందులో 75 మార్క్స్, క్లియర్గా 75 మార్క్స్ అనేది సో కొంతవరకు ఎకానమీ పార్ట్ని కుదించి ఇంకొక రిమైనింగ్ 75 మార్క్స్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఉంది. సో అందులో మనం ఇప్పుడున్నటువంటి షార్ట్ పీరియడ్లో మనం ఖచ్చితంగా కొన్ని ఏరియాస్ని కనుక కొన్ని గెస్ చేయగలిగితే, అప్కమింగ్ డేస్లో ఏది రావచ్చు అనే దానిపైన మనం గెస్ చేయగలిగితే మనకు ఖచ్చితంగా 75 మార్కుల్లో ఒక 40 నుంచి 50 మార్కులు మనం ఎంత కష్టంగా వచ్చినా కూడా పేపర్ 40 నుంచి 50 మార్కులు మనం చేయొచ్చు. సో మనం అప్కమింగ్ డేస్లో జరిగేటువంటి సెషన్స్ అనేది, సో ఇందులో భాగంగా ఇది బీయింగ్ ఏ ఇంపాక్ట్ఫుల్ రివిజన్ ప్రోగ్రామ్ కాబట్టి నేను ఎక్స్క్లూజివ్గా ఒక 100 థీమ్స్, ఓకే 100 థీమ్స్ని మీకు ఖచ్చితంగా నేను, అంటే ఈచ్ యూనిట్ నుంచి ప్రతి యూనిట్ నుంచి ఒక 20 థీమ్స్, అంటే ఈ 20 థీమ్స్ కనుక మనం ప్రిపేర్ అవుతే మాత్రం ఖచ్చితంగా అందులో ఒక 7 నుంచి 10 టాపిక్స్ తగిలే విధంగా నేను కొంతవరకు నాకున్నటువంటి నాలెడ్జ్తో గెస్ట్ చేసి మీకు మంచి టాపిక్స్ అనేది, అది కూడా ఇక్కడ క్లియర్గా నేను ఇక్కడ మెన్షన్ చేసి, ఓకే కరెంట్ ఇష్యూస్ని బేస్ చేసుకొని, ఓకే విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ సిలబస్ రిలేటెడ్ కరెంట్ ఇష్యూస్ అంటున్నాం. ఆ సిలబస్ని బేస్ చేసుకొని మనకు మళ్ళీ అన్ని అవసరం లేదు ఇక్కడ, ఓకే సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో మనం చూడాల్సింది ఏంటంటే మొత్తం మళ్ళీ అన్ని సంవత్సరం పొడుగునా జరిగినటువంటి మ్యాగజైన్స్ అన్ని చదువుకుంటూ వస్తే మాత్రం మనం ఇక్కడ మంచి స్కోర్ సాధించలేదు. సో అందుకే స్పెషల్గా మెన్షన్ చేశారు, స్పెషల్ ఫోకస్ ఆన్ సిలబస్ రిలేటెడ్ కరెంట్ ఇష్యూస్ అంటున్నాం. సో వాటిని బేస్ చేసుకొనే నేను అదేవిధంగా ఆ కీ కోర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో మొత్తం మీద వాటిని బేస్ చేసుకొని ఒక 100 థీమ్స్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నాకున్నటువంటి అనాలిసిస్ ప్రకారం ఆ 100 థీమ్స్లో మీకు ఖచ్చితంగా ఒక 40 తగిలినా కూడా 75 మార్కులు. సో రిమైనింగ్ ఇంకొక 10 మార్క్స్ మీ టాలెంట్తో కనుక మీరు ముందుకెళ్ళగలిగితే మాత్రం మీకు 75కి 50 మార్కులు తెచ్చుకోగలుగుతారు. ఇప్పుడున్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్లో 75కి 50 మార్కుల పైన తెచ్చుకున్నారంటే మాత్రం మీ ర్యాంక్ అనేది 100 లోపల మీరు చూసుకోవచ్చు. సో కాకపోతే ఇక్కడ కండిషన్ అప్లై ఏంటంటే ఇక్కడ ఫస్ట్ పేపర్ బాగా రాయాలి. సో ఫస్ట్ పేపర్ బాగా రాయాలంటే కనీసం 100 కంటే పైన తెచ్చుకోగలగాలి, 110 మార్కులు తెచ్చుకోగలగాలి. సో ఫస్ట్ పేపర్ని కూడా క్లియర్గా మనకి ఇక్కడ ఈ కోర్సులో భాగంగా స్వయాన బాలలత మేడం గారే ఫస్ట్ పేపర్లో పాలిటీ పార్ట్, అదేవిధంగా ఏపీ హిస్టరీ పార్ట్ని కూడా ఇతర ఫ్యాకల్టీలు మీకు ఖచ్చితంగా డీల్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే గ్రామీణ ప్రాంత కొంతవరకు అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేలు జరగాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ కోర్స్ని స్పెషల్గా మేడం గారు ఫోకస్ చేసి లాంచ్ చేయడం జరిగింది. మీరు కొంతవరకు బెటర్ ఏంటంటే నా సలహా, ఇక్కడ ఆఫ్లైన్ మీరు గనక ఒకవేళ మీకు దగ్గరలో అవైలబిలిటీ ఉంటే సో డైరెక్ట్గా ఆఫ్లైన్ క్లాసెస్ గనక మీరు అటెండ్ అవుతే ఇంకా కొంత ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇది హైబ్రిడ్ మోడ్లో ఉంటుంది. ఇది హైబ్రిడ్ మోడల్లో ఉంటుంది. మీరు కావాలంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి కూడా దాన్ని చూసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఆన్లైన్లో చూడవచ్చు. బట్ మా సలహా ఏంటంటే కొంతవరకు ఆఫ్లైన్లో గనక మీరు విన్నట్లయితే సో ఇక్కడ మేము చెప్పేటువంటి టాపిక్స్ మీకు ఎఫెక్టివ్గా మీ మైండ్లో ఫిక్స్ అయ్యే విధంగా మీకు డీల్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ దిస్. సో మీకు ఈ కోర్స్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కావాలి అంటే కింద ఏదైతే నెంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేదా CSB IAS అకాడమీ అశోక్ నగర్లో వచ్చి కూడా మీరు అన్ని సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఈ కోర్స్ అనేది December 20th నుండి స్టార్ట్ అవబోతుందండి. సో కైండ్లీ యూటిలైజ్ దిస్ పర్టికులర్ సర్వీస్ అట్ CSB IAS అకాడమీ. థ్యాంక్ యూ. జై హింద్.